మన రైతులు మామూలుగా భూసార పరీక్ష చేయించుకుంటారు. కాకపోతే ఏంటంటే ఆ భూసార పరీక్ష కూడా చేయించుకోవటానికి మన రైతాంగం సరైన పద్ధతి పాటించడం లేదు. భూసార పరీక్ష అంటే ఎక్కడో ఒక చోట కొంచెం మట్టి తీసేసుకోవటం, వాళ్ళ పొలంలో కొంచెం మట్టి తీసుకెళ్ళేసి భూసార పరీక్షా కేంద్రంలో పరీక్షకి ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వటం వలన ఏం ప్రయోజనం ఉండదు. మనకి భూసార పరీక్ష చేయాలి అని అంటే కనుక ఆ మట్టి నమూనా తీసే పద్ధతి ఉంది. అది చతుర్విభజన పద్ధతి అని చెప్పని అంటాము. అది మన రైతులందరికీ కూడా తెలుసు, అవగాహన ఉంది చాలామందికి. కానీ ఆ పద్ధతిలో తీయకుండా మామూలుగా మట్టి నమూనా తీసేసి భూసార పరీక్షా కేంద్రంలో వాళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ ఈ మామూలు నేలలకి, ఈ సమస్యాత్మక నేలలకి మనం మట్టి నమూనా తీసే పద్ధతిలో తేడా ఉంది. ఎందుకనంటే మామూలు నేలల్లో మన రైతులు ఒక 5 ఎకరాలు ఉందనుకోండి, మనం ఒక 15-20 చోట్ల నాగల సాలు లోతులో మట్టి నమూనా తీసి అంతా కలిపేసి చతుర్విభజన పద్ధతిలో 1 కేజీ మట్టిని మనం భూసార పరీక్షా కేంద్రంలో ఏమని చెప్పి చెప్తాం అనమాట. మామూలుగా సమస్యాత్మక నేలలు లేకుండా మామూలు నేలలు ఉంటే కనుక. కానీ ఒకవేళ సమస్యాత్మక నేలలు ఉన్నాయి అని కనుక మన రైతులు గుర్తించినట్లయితే కనుక, కొంతమంది రైతులకు అవగాహన ఉంది, అలా గుర్తిస్తే కనుక వాళ్ళ నేలలు సరిగా లేవు, ఏదో ఒక లోపం ఉంది, అందుకని దిగుబడి తగ్గుతుంది అని వాళ్ళు గమనించినట్లయితే కనుక వాళ్ళు చేయవలసింది ఏంటంటే, మామూలు పద్ధతిలో కాకుండా ఒకవేళ సమస్యాత్మక భూములు ఉన్నట్టయితే కనుక 0 నుంచి 15 సెంటీమీటర్ల లోతులో ఒక మట్టి నమూనా తీసుకోవాలి. అలాగే 15 నుంచి 30 సెంటీమీటర్ల లోతులో ఇంకొక మట్టి నమూనా తీసుకోవాలి. కాబట్టి మన రైతులు చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ సమస్యాత్మక భూములు ఉన్నాయి అని వాళ్ళు కనుక భూసార పరీక్ష ద్వారా గమనించినట్టయితే కనుక తప్పకుండా రెండు లోతుల్లో మట్టి నమూనా తీసుకొని వేరువేరుగా మళ్ళీ తీసుకున్న మట్టి నమూనాలను కలపకుండా 0 నుంచి 15 సెంటీమీటర్ల లోతులో తీసుకున్న మట్టి నమూనాని ఒక కవర్లోకి, అలాగే 15 నుంచి 30 సెంటీమీటర్ల లోతులో తీసుకున్న మట్టి నమూనాని ఇంకొక కవర్లోకి, 2 వేరువేరుగా తీసి మనం భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి. కాబట్టి మన రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మన పొలంలో గనక సమస్యాత్మక భూములోనే ఉన్నాయి అని మీరు గమనించినప్పుడు తప్పనిసరిగా, ఒకవేళ మీకు ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, ఒక 6-7 ఎకరాల్లో మీకు మంచిగానే ఉండొచ్చు. మళ్ళీ ఒక 4 ఎకరాల్లో మీరు సమస్యాత్మక భూములు ఉన్నాయి అని మీరు గమనించినట్లయితే కనుక ఆ 6-7 ఎకరాల్లో మీరు మామూలుగా ఒక మట్టి నమూనా తీసేసుకొని భూసార పరీక్షా కేంద్రానికి మీరు పంపించేయచ్చు. దాన్ని మీరు ఈ సమస్యాత్మక భూములు ఏవైతే ఉన్నాయని మీరు గమనించారో వాటితో మాత్రం మీరు కలపకూడదు. వేరుగా సమస్యాత్మక నేలల్లో 2 లోతుల్లో మీరు మట్టి నమూనా వేరుగా తీసుకొని వాటిని మీరు భూసార పరీక్షా కేంద్రానికి పంపించాలి.